హాయ్ ఎవ్రీవన్, టుడేస్ టాపిక్ ఈజ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, బీజీయ సమాసాలు. ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి. అర్థం చేసుకుంటే అంతకన్నా ఈజీ టాపిక్ ఉండదు. మనం తెలియకుండానే డైలీ లైఫ్లో ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ వాడుతూనే ఉంటాం. ఫస్ట్ ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏమిటి, వాటిలో ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాము అనే తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ ఆల్జిబ్రాలో వచ్చేటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆ పాయింట్స్ ఏంటి, వాటి మీనింగ్ ఏంటి అన్నీ తెలుసుకుందాం. ఆ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ వేరియబుల్ చరరాశి, కాన్స్టెంట్ స్థిర పదము, ఎక్స్ప్రెషన్స్ సమాసాలు, టర్మ్స్ పదాలు, ఫ్యాక్టర్స్ కారణాంకాలు, కోఎఫిషియంట్స్ గుణకాలు. ఈ వర్డ్స్ ఏంటి, వీటి మీనింగ్స్ ఏమిటి తెలుసుకుంటే ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లోని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ వేరియబుల్ గురించి తెలుసుకుందాం. ఈ వేరియబుల్ అంటే ఏంటంటే ఏ సింబల్ దట్ రిప్రజెంట్స్ అన్ అన్నోన్ వాల్యూ. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ x+8లో x ఉంది కదా, అలానే 4y-3లో ఉన్నటువంటి x, 4y, x², xy లైక్ దట్. ఈ వేరియబుల్స్ అనేవి జనరల్గా ఆల్ఫాబెట్లోని లోయర్ కేస్ లెటర్స్తోనే చూపిస్తాం. లైక్ ఎక్స్, వై, ఏబిసి, ఎల్ఎం లైక్ దట్. ఈ వేరియబుల్స్కి ఇచ్చేటువంటి వాల్యూని బట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ మారుతూ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ x+8 ఉందనుకోండి. ఇక్కడ x+8లో x=1 అయినప్పుడు ఏమవుతుంది, 1+8 9 అవుతుంది. అదే x=2 తీసుకున్నాం అనుకోండి, 2+8 10 అవుతుంది. ఇలా ఈ వేరియబుల్స్కి ఇచ్చేటువంటి వాల్యూని బట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కాన్స్టెంట్ అంటే స్థిర పదం. ఏ సింబల్ హ్యావింగ్ ఫిక్స్డ్ న్యూమరికల్ వాల్యూ. ఈ ఫిక్స్డ్ వాల్యూ డస్ నాట్ చేంజ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ x+8లో x ఈజ్ వేరియబుల్, ఇక్కడ 8 అనేది కాన్స్టెంట్ అవుతుంది. వేరియబుల్ అనేది తీసుకునే నెంబర్స్ని బట్టి చేంజ్ అవుతుంది, బట్ కాన్స్టెంట్ అనేది డస్ నాట్ చేంజ్. ఇక్కడ 3x5+4లో 4 ఈజ్ కాన్స్టెంట్, 4y-3లో -3 ఈజ్ కాన్స్టెంట్ లైక్ దట్. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఏ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్ కనెక్టెడ్ బై సమ్ ఆర్ ఆల్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏమిటి, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై. ఫర్ ఎగ్జాంపుల్ 2x+3 ఉందనుకోండి. 2x+3 ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. హియర్ 2x అనేది వేరియబుల్ అయింది, 3 అనేది కాన్స్టెంట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 7x² - 5x+10 ఉందనుకోండి. దీంట్లో ఏ ఆపరేషన్స్ వాడాము, మైనస్, ప్లస్ వాడామన్నమాట. ఇక్కడ ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క వాల్యూ అనేది ఈ వేరియబుల్స్కి ఇచ్చేటువంటి నెంబర్స్ని బట్టి ఈ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సపోజ్ 1 ఇచ్చామనుకోండి 5 అవుతుంది, 2 ఇచ్చామనుకోండి 7 అవుతుంది లైక్ దట్. నెక్స్ట్ టర్మ్ అంటే ఏంటంటే ఏ సింగిల్ పార్ట్ ఆఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్ సపరేటెడ్ బై ప్లస్ ఆర్ మైనస్ సైన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3x, 4x+2y, 2x - 3y - 5 ఇలా ఉందనుకోండి. హియర్ 3x మీన్స్ 3 ఈజ్ మల్టిప్లైడ్ బై x. సో హియర్ 3x అనేది ఒక టర్మ్, హియర్ 4x+2y. హియర్ 4x అనేది ఒక టర్మ్, 2y అనేది ఒక టర్మ్. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ 3x - 3y - 5లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2x అనేది 1 టర్మ్, -3y అనేది 1 టర్మ్, -5 అనేది 1 టర్మ్. సో హౌ మెనీ టర్మ్స్ ఆర్ హియర్, 3 టర్మ్స్. అంటే ఆల్జిబ్రాలో ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 9x+10 ఉందనుకోండి. ఇక్కడ 9x అనేది ద ప్రోడక్ట్ ఆఫ్ 9 ఇంటూ x అంటే సపోజ్ 9 ఇంటూ 1 వేసామనుకోండి. ఎక్స్కి 1 వాల్యూ ఇస్తే 9 1s are 9, ఎక్స్కి 2 వాల్యూ ఇచ్చామనుకో 9 2s are 18 లైక్ దట్. ఇలా ఇవి ఈ 9xకి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఈ సెకండ్ టర్మ్లో ఏముంది, 10 ఉంది. దిస్ ఈజ్ ఏ కాన్స్టెంట్. నెక్స్ట్ కోఎఫిషియంట్స్. కోఎఫిషియంట్ అంటే ద న్యూమరికల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ టర్మ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 9x ఉందనుకోండి. 9xలో ఈ న్యూమరికల్ ఫ్యాక్టర్ని కోఎఫిషియంట్ అంటాం. 9x కోఎఫిషియంట్ ఏమవుతుంది, 9 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5xy z² - 3zy పోయిందనుకోండి. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ యొక్క 5xy z² కోఎఫిషియంట్ ఏంటి, 5.
సెకండ్ టర్మ్లో ఉన్నటువంటి -3zy యొక్క కోఎఫిషియంట్ ఏంటి? -3. నెక్స్ట్ మనం ఇంకా తెలుసుకోవాల్సిన ఏంటంటే మోనోమియల్స్, ఏకపదులు. An algebraic expression which contains only one term. For example, 3x square, 5yx cube, -7, 32mnp, -3a square. వీటిలో ఏమున్నాయి? ఓన్లీ వన్ టర్మ్ మాత్రమే ఉందండి. సో దీస్ ఆర్ కాల్డ్ మోనోమియల్స్. నెక్స్ట్ బైనామియల్స్, ద్విపదులు. మీన్స్ an algebraic expression which contains two terms. For example, x plus y, a minus b, x by 2 plus y by 2, like that. These are binomials. Here x plus y lo x ఒక term, y ఒక term, like that. Polynomials means an algebraic expression which contains one or more terms with non-zero coefficient. అంటే వీటిలో వన్ టర్మ్ అయిన ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువైన టర్మ్స్ ఉండొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d 4x5, 8x స్క్వేర్ ప్లస్ 7y ప్లస్ 9z మైనస్ 10. లైక్ టర్మ్స్ మీన్స్ సేమ్ వేరియబుల్స్ అండ్ ది పవర్స్ ఆఫ్ దీస్ వేరియబుల్స్ ఆర్ సేమ్ టు. సింపుల్గా చెప్పాలంటే వాటిలో వేరియబుల్స్ ఈక్వల్గా ఉండాలి అండ్ పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉండాలి. కోఎఫిషియంట్స్ ఆఫ్ ది టర్మ్స్ నీడ్ నాట్ బి సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ సమ్ ఎక్స్ప్రెషన్స్. ఈ ఎక్స్ప్రెషన్స్లో లైక్ టర్మ్స్ ఏమవుతాయి, అన్లైక్ టర్మ్స్ ఏమవుతాయి ఒకసారి గమనిద్దాం. లైక్ టర్మ్స్ కావాలంటే ఏం చెప్పుకున్నాం? వాటి యొక్క వేరియబుల్స్ అండ్ పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్, ఒకేలా ఉండాలి. వేరియబుల్ అంటే తెలుసు కదా మనకి, ఎక్స్, ఎక్స్5, దీస్ ఆర్ వేరియబుల్స్. ఎక్స్పోనెంట్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్స్కి ఎంత పవర్ ఉన్నట్టు? 1 ఉన్నట్టు. పైకి ఎక్స్పోనెంట్ ఎంత? 2. ఈ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉండాలి అండ్ వేరియబుల్స్ ఈక్వల్గా ఉండాలి. ఈ కోఎఫిషియంట్స్ ఈక్వల్గా ఉండక్కర్లేదు. అలాంటి వాటిని లైక్ టర్మ్స్ అంటారు. ఈ ఎక్స్ప్రెషన్స్లో లైక్ టర్మ్స్ అన్లైక్ టర్మ్స్ ఏమున్నాయో గమనిద్దాం. హియర్ 7x మైనస్ 11x అండ్ 14x. ఈ మూడు గమనిస్తే వీటిలో వేరియబుల్స్ ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. అండ్ ఎక్స్పోనెంట్స్ కూడా ఎక్స్కి 1 ఉంది, ఇక్కడ ఎక్స్కి 1 ఉంది, ఇక్కడ ఎక్స్కి 1 ఉంది. సో ఈ 7x మైనస్ 11x అండ్ 14x ఆర్ లైక్ టర్మ్స్. నెక్స్ట్ ఇంకా 5x స్క్వేర్ మైనస్ 10x స్క్వేర్, these are like terms. 7x square and minus 10x square. Here variables ఈక్వల్గా ఉన్నాయి, ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో దీస్ ఆర్ లైక్ టర్మ్స్. హియర్ 4xy అండ్ మైనస్ 3yx. xy అన్న yx అన్న ఒకటే కదా. సో 4xy అండ్ మైనస్ 3yx. ఇక్కడ కూడా వేరియబుల్స్ ఈక్వల్గా ఉన్నాయి అండ్ ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో దీస్ ఆర్ లైక్ టర్మ్స్. నెక్స్ట్ అన్లైక్ టర్మ్స్ చూద్దాం. ఏమేమి ఉన్నాయి అన్లైక్ టర్మ్స్? సపోజ్ -7y² మైనస్ 10x స్క్వేర్. దీస్ ఆర్ అన్లైక్ టర్మ్స్. ఎందుకంటే వాటి వేరియబుల్స్ సేమ్గా లేవు. సో దీస్ ఆర్ అన్లైక్ టర్మ్స్. ఇవి కూడా చెప్పుకోవచ్చు. -3yx, 5x²y, దీస్ ఆర్ ఆల్సో అన్లైక్ టర్మ్స్. ఈ లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్ మీకు అర్థమైతే ఈ ఆల్జిబ్రాలో ఉన్నటువంటి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఎడిషన్స్ ఎలా చేస్తామో ఒకసారి గమనిద్దాం. ఇప్పుడు అడిషన్ ఆఫ్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8x² మైనస్ 5x ప్లస్ 10 అండ్ 7x మైనస్ 4 ఎలా యాడ్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ రాద్దాం. 8x² మైనస్ 5x ప్లస్ 10. నెక్స్ట్ దాని కింద ఏం రాయాలి? 7x మైనస్ 4 రాయాలి. 7x మైనస్ 4 ఎలా రాస్తాము? లైక్ టర్మ్స్ ప్రకారం రాయాలి. అంటే వాటి వేరియబుల్స్, ఎక్స్పోనెంట్స్ ఈక్వల్గా ఉండాలి. సో 7x, ఎక్స్ వేరియబుల్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో 7x ఎక్కడ రాయాలి? 5x కింద రాయాలి. సో 7x. నెక్స్ట్ 4 అనేది కాన్స్టెంట్.
కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది కాబట్టి -4 అనేది కాన్స్టెంట్ కింద రాయాలి. ఇప్పుడు అడిషన్ చేద్దాం. ఇక్కడ +10 ఉంది, ఇక్కడ -4 ఉంది. ఇవి రెండు ఎలా అడిషన్ చేస్తాము? ఈ రెండు వేరువేరు సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? వేరువేరు సింబల్స్ అడిషన్ చేయాలంటే ఖచ్చితంగా సేమ్ సింబల్స్ అయి ఉండాలి. అవి రెండు ప్లస్ అన్న అయి ఉండాలి, లేకపోతే మైనస్ అయినా అయి ఉండాలి. కానీ ఇక్కడ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నది కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 10 - 4 ఎంత అవుతుంది? 6 అవుతుంది. సరే 6 వచ్చింది కదా, ఇక్కడ సింబల్ ఏం వాడతాము? ఈ రెండిట్లో ఏది బిగ్ నెంబర్ అయితే దాని ముందు ఉన్నటువంటి సింబల్ వాడతాం. సో ఇక్కడ 10 ఉంది కాబట్టి దాని ముందు ఏ సింబల్ ఉంది? ప్లస్ ఉంది. సో ఇక్కడ ప్లస్ వాడాలి. బిగ్ నెంబర్ ముందు ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ మనం ఇక్కడ వాడాలి. నెక్స్ట్ ఇక్కడ -5x ఉంది, ఇక్కడ 7x ఉంది. ఇక్కడ ఏమి సింబల్ లేకపోతే ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు. సో ఇక్కడ మైనస్ ప్లస్ ఉంది. ఇవి కూడా వేరువేరు సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 7xలోంచి 5x సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 2x అవుతుంది. ఇక్కడ ఏ సింబల్ పెడతాము? ఈ రెండిట్లోంటి పెద్ద నెంబర్ ఏది? 7x కాబట్టి 7x ముందు ఏ సింబల్ ఉంది? ప్లస్ ఉంది. సో ఇక్కడ మనం ఏ సింబల్ పెట్టాలి? ప్లస్ పెట్టాలి. నెక్స్ట్ 8x², దాని కింద ఏమీ లేదు కాబట్టి 8x² అలానే రాసుకుంటాం. సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 8x² + 2x + 6 అయింది. అర్థమైంది అనుకుంటాను. లుక్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 2p² q² - 3pq + 4 5 + 7pq - 3p² q². ఇవి రెండు యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ని రాద్దాం. 2p² ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ని రాసిన తర్వాత దాని కింద సెకండ్ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఎలా రాయాలి? లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్సే ఉండాలి. అంటే వాటి యొక్క వేరియబుల్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ సేమ్గా ఉండాలి. ఫస్ట్ 5 ఉంది. 5 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఎక్కడ రాస్తాం? కాన్స్టెంట్ ముందు రాస్తాం. దీని ముందు ఏమి గుర్తు లేనప్పుడు ఏం పెడతాం? +5. నెక్స్ట్ +7pq. pq ఎక్కడుంది? ఇక్కడ pq వేరియబుల్ ఎక్కడుంది? pq ఉంది. సో 7pq అనేది ప్లస్ ఉంది కాబట్టి +7pq రాస్తాం. నెక్స్ట్ -3p² q² ఉంది. p² q² కింద అలా రాస్తాం. సో -3p² q² ఇలా రాసుకుంటాం. ఇప్పుడు రాసిన తర్వాత వీటిని ఏం చేయాలి? అడిషన్ చేయాలి. ఫస్ట్ కాన్స్టెంట్స్ చేద్దాం. 4 + 5 రెండు ఒకే ప్లస్ రెండు ఒకే సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి? అడిషన్ చేయాలి. సో ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో సింబల్ ఏం పెడతాం? ప్లస్ఏ పెడతాం. నెక్స్ట్ -3pq + 7pq ఉంది. ఇవి ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. రెండు వేరువేరు సింబల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పుకున్నాం? సబ్ట్రాక్షన్ చేయాలి. 7 - 3 ఎంత అవుతుంది? 4pq. ఈ రెండిట్లో బిగ్ నెంబర్ ఏంటి? 7pq కాబట్టి దాని ముందు ఏ సింబల్ ఉంది? ప్లస్. సో ప్లస్ పెట్టాలి. పెద్ద నెంబర్ అయితే దాని ముందు ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టాలి. నెక్స్ట్ ఇవి చేద్దాం. ఇక్కడ 2 - 3 ఉంది. సో ఇక్కడ ప్లస్ ఉన్నట్టు, ఇక్కడ మైనస్ ఉన్నట్టు, రెండు వేరు సింబల్స్ కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఏమవుతుంది? -3 + 2 ఏమవుతుంది? -1p² q². సో -p² q² అవుతుంది. ఎందుకు మైనస్ పెట్టాము? ఈ రెంట్లో బిగ్ నెంబర్ 3 కాబట్టి 3కి ముందు ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెడతాం. దిస్ ఈజ్ ద ఆన్సర్. లుక్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. L² + m² m² + n² n² + l², 2lm + 2mn + 2nl. ఇక్కడ 1 2 3 4 ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇవి ఎలా యాడ్ చేస్తాం ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ L² + m² రాద్దాం. L² + m². నెక్స్ట్ రాసేట m² + n² రాద్దాం. దీని కింద ఎలా రాస్తాము? వాటి యొక్క వేరియబుల్స్ ఈక్వల్గా ఉండాలి, వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. సో ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి m² కింద m² రాద్దాం +n². నెక్స్ట్ థర్డ్ ఎక్స్ప్రెషన్ ఏంటి? n² + l². దీంట్లో n² ఎక్కడుంది? ఇక్కడుంది. సో n². నెక్స్ట్ +l².
ఎల్ స్క్వేర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో దీనికి ఎదురుగా ఎల్ స్క్వేర్ కింద ఇక్కడ రాయాలి ఎల్ స్క్వేర్. నెక్స్ట్ ఏమి రాయాలి? 2LM + 2MN + 2NL రాయాలి. 2LM ఇక్కడ LM అనేది ఎక్కడ రాలేదు. సో వాటిని సపరేట్గా రాద్దాం. ప్లస్ 2LM + 2MN + 2NL ఇలా రాద్దాం. ఇక్కడ 1 2 3 4 ఎక్స్ప్రెషన్స్ రాసేసాం. మనము ఇవి ఖాళీగా ఉన్న దగ్గర 0 అయినా పెట్టుకోవచ్చు. 0 + L² + 0 ఖాళీ ఉన్న దగ్గర కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి 0 అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? అడిషన్ చేయాలి. ఈ ఎక్స్ప్రెషన్స్లో ఎడిషన్ ఇటు నుంచి అయినా చేసుకోవచ్చు. L² + L² ఎంత ఉంటుంది? 2L². 2L². ఎందుకు? ఈ రెండింటి ముందు ప్లస్సే ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ M² ఉంది, ఇక్కడ M² ఉంది, ఇక్కడ ప్లస్ ఉన్నట్టే. సో ప్లస్ 2M². నెక్స్ట్ N² + N² + 2N² ప్లస్ ఇక్కడ ఏముంది? 2LM. ఇక్కడ ఏం లేవు కదా, ఇంక జస్ట్ ఇవన్నీ డైరెక్ట్గా రాసేసుకో. 2MN + 2NL. దిస్ ఈజ్ ద ఆన్సర్. అయితే ఇక్కడ ఒకటి గమనించారా? అన్నిట్లో కోఎఫిషియంట్స్ ఎలా ఉన్నాయి? 2 ఉంది. సో వాటికి ఏం చేద్దాం? 2ని కామన్గా తీద్దాం. 2 కామన్గా తీస్తే దీంట్లో ఏమున్నది? L² ప్లస్ దీంట్లో ఏముంది? M² ప్లస్ దీంట్లో ఏం మిగిలింది? N². LM + MN + NL. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో అడిషన్స్ ఎలా చేస్తామో, అడిషన్స్ చేయాలంటే ఫస్ట్ లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్, వాటి కోఎఫిషియంట్స్, ఎక్స్పోనెంట్స్ అవన్నీ కరెక్ట్గా తెలుసుకొని ఉండాలి. తెలుసుకుంటే మీరు అడిషన్స్ ఎలాంటి అడిషన్స్ అని ఈజీగా చేయగలుగుతారు. ఈ ఎగ్జాంపుల్ని మీరు ట్రై చేసి చూడండి. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ టర్మ్స్ అండ్ వాటి మీనింగ్స్, అడిషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. సబ్ట్రాక్షన్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.